హాయ్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ది బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మేము ఎలా చేసాము ఏంటి అనేది వ్లాగ్ తీసామన్నమాట. అదనమాట ఈరోజు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. బాగా సెలబ్రేట్ చేసాము. నా వరకు అయితే హ్యాపీ అండి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు. మీరు కూడా చూసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా టైం ఉంది 3 minutes. అంటే పార్టీ అయితే ఉండేది. పాపం కష్టం అంతా భాస్కర్ నరేష్ అబ్బాయి నేను పోయానే. ఇతను పోయాడు. అందులో పొలం లేదా కింద పెట్టింది బేస్ దానికి ఇతను పోయాడు. మా పార్ట్నర్ ఇతనే అండి. అందరు యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పండి. అది కానివ్వండి. ఏమైంది? అంటించావా? హ్యాపీ బర్త్డే. ఏమో అదే అనుకున్నా. అయిపోయింది కూర్చో. ఇంకా పైదక్క పైదానిపైన మంట పెట్టు. ఇంతమంది కెమెరామెన్ కూర్చోవద్దు నువ్వు కూడా. దానిపైన మంట పెట్టు అంతే. పెద్ద దానిపైన చిన్నది కూడా. హ్యాపీ బర్త్డే. నాన్నకి చెప్పరా. నాన్నకి చెప్పు హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే. నాకు తెలుసు పోతుంది. అరే నాన్నకి చెప్పు, కట్ చేయమని. నాన్నకి కట్ చేయమని చెప్పు. స్టైల్ లైటింగ్ ఓకే కదా? ఫ్లాష్ చేసుకోవచ్చు ఫోటోలకి. దీంట్లో చాలా బాగా మంచి చేత్తో తీసి వదిన పెట్టు. మరేం చేయలేము. వచ్చాడు మధ్యలో నాన్నకి పెట్టవా? మా కేక్ అయిపోద్ది. చెప్పండి హ్యాపీ బర్త్డే. పాట బాగా హ్యాపీ బర్త్డే. వీడియోలో పెడతాం పుట్టినరోజుకి. ఎడిటింగ్ లోనా? ఆయన చేస్తున్నాడు ఆయన ఫ్రంట్ ఫ్లాష్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి మా హస్బెండ్ బర్త్డేకి మేము చేసిన డెకరేషన్ అనమాట. మాకు వచ్చిన దాంట్లో మేము చేసాము. ఆ వాల్కి బెలూన్స్ అంటిస్తుంటే అవన్నీ పగిలిపోతున్నాయి బెలూన్స్. లాస్ట్కి అవి మిగిలాయి అనమాట డెకరేషన్లు. సో ఇంకా వదిలేసాము. తర్వాత వచ్చేసి కేక్ అనమాట. కేక్ మీద వచ్చేసి మా హస్బెండ్ని నాది ఫోటో వేయించాము. ఇక మా వాడు చూడండి, మా వాడిని అందరూ ఒకసారి బైట్ చేయమంటే కేక్ని అలా బైట్ చేస్తున్నాడు. ఇదండి ఫైనల్గా కేక్ అయితే ఇదనమాట. మీలో ఎంతమందికి ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. నీకు కూడా రావి ఇక్కడ వేసుకో.